కారుకెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర అలాగే వేదిక ముందున్నటువంటి మన కాలప్రభురాజు హై స్కూల్లో చాలాసార్లుగా గేట్వేలో కానీ మరో చోట కానీ సుమారుగా 7-8 సార్లు హాజరవుతుంది ఇప్పటికీ. అయితే చాలా ఉత్సాహపూరిత వాతావరణంగా మీ పూర్వ విద్యార్థుల కలయికి మమ్మల్ని కూడా చూస్తున్నారు ఆ గ్యాదరింగ్కి. అందువల్ల మేము చాలా కాలం నాటి విద్యార్థులను చూడాలని, అలాగే మేము కూడా మా టీచర్స్ కూడా ఎవరి పనులు వాళ్ళు ఎక్కువ ఉండి కలవలేక అవకాశాలు తక్కువగా ఉండి ఆరోగ్యాలు కూడా తక్కువగా ఉండి ఇంట్లో వాళ్ళకు కూడా ఆరోగ్యాలు తక్కువగా ఉండడంతో కలుసుకోవడం కంపారిటివ్గా తక్కువగానే ఉంది. ఆ అవకాశాన్ని మీరు కలుగు చేస్తున్నారని కూడా నేను అభిప్రాయపడ్డాను. ఇంకొకటి మిత్రులంతా చెప్పారు, నా ముందు పేరయ్య గారు చెప్పారు, పెద్దవాళ్ళు కూడా చెప్పుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తూ గత 40 సంవత్సరాలుగా కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కానీ ఈ ప్రపంచ గమనాన్ని అలాగే భారతదేశ గమనాన్ని మనం పరిశీలించినట్టయితే అతి ముఖ్యమైనటువంటి విషయం మా సెక్టార్లో గేటెడ్ స్కూళ్ళలో కానీ మున్సిపల్ స్కూళ్ళలో కానీ మిగతా టీచర్స్లో పనిచేసేటువంటి దృక్పథం ఒక వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు మాకు లేదా మా బృందానికి ఉన్నటువంటి కమిట్మెంటు ఈనాడు చేసుకోకుండా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు వేసుకుని మన వ్యవస్థని నిలబెట్టడానికి గట్టి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఈ ప్రపంచమంతా ఒకే దిశగా దాదాపుగా పబ్లిక్ రంగ వ్యవస్థగా మనుగడ సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ, ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా పోటీ తత్వాన్ని అలవాటు చేసి ఆ పోటీ తత్వం కనుక లేని పక్షంలో దేశం ముందుకు వెళ్ళదని మీ అందరినీ పోటీ తత్వానికి నిలబెట్టారు. భవిష్యత్తులో కూడా నిలబెడతారు. మనం దేశంలోనే పోటీ పడటం కాదు, అంతర్జాతీయంగా కూడా పోటీ పడాలి. అప్పుడే మనకు మనుగడ అనేటువంటి ఉద్దేశంతో ప్రతి రంగంలోనూ కూడా విద్యారంగంలో ముఖ్యంగా, అలాగే ఎంప్లాయ్మెంట్ రంగంలో, అలాగే ఉద్యోగాల రంగంలో సర్వీస్ కమిషన్ ద్వారా కానీ ఇంకొక చోట కానీ ఇదివరకు అప్లై కనుక చేసినట్లయితే దాదాపు అందరికీ ఉద్యోగాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక విఆర్ఓ మీ పిల్లలు ఉన్నారు కాబట్టి పోస్టులు చెప్తున్నాను. ఒక విఆర్ఓ పోస్టు కావాలి అంటే 900:960 మెంబర్స్ పరీక్ష రాసేటువంటి దశ ప్రస్తుతం ఉంది. ఆ పోటీ యుగంలో కూడా మనము మన పిల్లలను నిలబడిన నాడే దేశం ముందుకెళ్తాం, మనం ముందుకెళ్తాం. అంతేగాని గతంలో లాగా ఏదో పాస్ మార్కులతోనో లేకపోతే ఫస్ట్ క్లాస్ మార్కులతోనో పాస్ అయ్యామంటే చూసిపోయేటువంటి విషయం కాదు. ఇంకోటి, ఈ ఉద్యోగాలు ఆర్థిక సంగతిలో పక్కన పెట్టినట్టయితే నేను గమనించినటువంటిది శాస్త్ర విజ్ఞానం అన్ని రంగాల్లోనూ పెరిగింది. కాస్త పెరగటం కాదు. ఇవాళ ఒక స్కూల్ నడపాలి అంటే లోగడ మా రాజా హై స్కూల్లో ఉన్నప్పుడు కంప్యూటర్స్ లేదు. ఇప్పుడు ఒక స్కూల్ నేను నడుపుతున్నాను విద్యాధర్మంలో. ఇవాళ నేను అక్కడ అన్వాంటెడ్ పర్సన్ అయిపోయా. ఎలా అన్వాంటెడ్ పర్సన్ అయిపోయానంటే ఆ కంప్యూటరు మనకు ఒక అప్లికేషన్ రావాలంటే డిఈఓ గారి దగ్గర నుంచి మనకు కాగితం రాదు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి కాగితం రాదు. 10th క్లాస్ మార్కులు పోస్ట్ చేయాలి అంటే నెట్లో పోస్ట్ చేయాలి. స్కూల్లో నెట్ సౌకర్యం ఉండి తీరాలి. ఆ నెట్లో పోస్ట్ చేసి
అవసరాలకి కన్ఫర్మేషన్ కొడితే ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే రిజల్ట్ రాదు. ఇలాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో అడ్వాన్స్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం శాస్త్ర జ్ఞానం ఎంత పెరిగిందో మూఢనమ్మకాలు కూడా అంత పెరగటం బాధాకరంగా ఉంది. మూఢనమ్మకాన్ని మనం జయించాలి. శాస్త్ర విజ్ఞానం వేరు, శాస్త్రీయ దృక్పథం వేరు. శాస్త్ర విజ్ఞానంతో పాటు శాస్త్రీయ దృక్పథం విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ అవసరం. దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి అంశాన్ని ప్రతి క్రియని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన నాడే మనం ముందుకెళ్తాం. మనకి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఏ పనైనా చేయొచ్చు. మనం ప్యాసివ్ అయిపోకూడదు, యాక్టివ్ అవ్వాలి. అంటే శాస్త్రీయ దృక్పథాన్ని మనం వదులుకోకూడదు, దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఒక మాట తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి బృందానికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు. కదా 5 సంవత్సరాలు అయిపోయినా కూడా మమ్మల్ని మీరు మర్చిపోకుండా మా పాఠశాలలో నేర్చుకున్న విద్యతో పైకొచ్చి జీవితంలో స్థిరపడిపోయారు. 25 సంవత్సరాలు అయిందంటే 25, 15, 40, 35 తక్కువ ఎవరు ఉండదు. ఇక్కడ ఇక చదువుల గురించి నాలెడ్జ్ గురించి ఏం చెప్పను. జీవితం సుఖమైన జరగాలంటే వాట్ షుడ్ వి డూ, వాట్ ఐ ప్రాక్టీస్ దట్ put me in right health. I am 80 with rudest health. ఒక్క మందుగడ్డ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని tireless striving stretches its arms towards perfection. నిరంతరం శ్రమ చేయాలి. ఏదో ఒక శ్రమ. ఈ శ్రమ చేసిన వాడి జీవితం స్వచ్ఛంగా నడుస్తుంది. అందుకే రవీంద్రుడు మనందరం అనుసరించవలసిన ఒక విషయం చెప్పాడు. ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇంటూ ది డైలీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్స్. ఏంటా ఏదో గుర్తు ఎక్కలేదు. ఇది రవీంద్రుని యొక్క నీతి వాక్యం, మనం అనుసరించాల్సిన వాక్యం. ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్. స్ట్రీమ్ అంటే ప్రవాహం. మన ఆలోచన ప్రవాహం ఎలా జరగాలి? డెజర్ట్ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్, గంగా నది ఉంది. గంగా నది హిమాలయ పర్వతాల్లో పుట్టి కొన్ని వందల మైళ్ళు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఏం చేస్తుంది? అనేక మందికి జీవనోపాధిని కలిగిస్తుంది. రైతులు పంటలు పండించుకుంటున్నారు ఆ నీటితో. మత్స్యకారులు చేపలు పండిస్తున్నారు, చేపలను పెంచుకుంటున్నారు. ప్రయాణ సౌకర్యంగా ఉపయోగిస్తుంది. ఇంకా అనేక రకాలుగా ఈ నీరు డ్యాములకు ఉపయోగిస్తుంది. సో మన జీవితం అలా ఉండాలి. 10 మందికి ఉపయోగపడాలి. వాట్ షుడ్ వీ టేక్ విత్ దెమ్? విత్ అస్. పోనీ 1 లక్షలు సంపాదించాం, 10 లక్షలు తీసుకెళ్తామా? నాది నాది అనుకున్నది ఏది నీది కాదు, అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతాం.
ఆలు బిడ్డలన్న దమ్ములు ఎవరు వెంట రాలురా వదలలేక వచ్చినా వాళ్ళకాటి వరకే. కానీ ఎంత సంపాదించినా ఎంతమంది బంధువులు ఏర్పరచుకున్నా అందరినీ వదిలేసే వెళ్ళిపోతాము. ఎక్కువైనటువంటి తొందరలో ముగించేస్తాము. మరి హిమాలయాల్లో పుట్టినటువంటి బాణీ నది సముద్రాన్ని చేరకుండా ఒయాసిస్లో ఇంకిపోతుంది. కాబట్టి మన జీవితం డెజర్ట్లో ఇంకిపోయే నదిలా కాకుండా గంగా నదిలా నిరంతరం ప్రవహించాలి. కానీ నిరంతరం ప్రవహించాలంటే ఎలా ఉండాలి? దానికి మన జీవితమే ఉదాహరణ. ఒకటి, నీకు నచ్చిన దైవాన్ని మనసులో నిలుపుకోండి. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నేను కాదు. నీకు నచ్చిన దైవం ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు మన వెనకాల ఉన్నాడో తప్పు చేయలేము. రామాయణంలో, భారతంలో జీవితం ఎలా నడిపితే సుఖంగా ఉంటుంది వ్యాసుడు భారతం ద్వారా, వాల్మీకి రామాయణం ద్వారా తెలియజేశాడు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాడు. రాముడు భగవంతుడు మానవుడిగా జన్మించాడు. కాబట్టి మానవుడిగా ఉన్నవాడు ఎట్లా ప్రవర్తించాలి రామాయణంలో. తండ్రి మాటను ఎదిరించకూడదు. వాడు రాదు తండ్రి దెబ్బకొట్టేసి వాళ్ళ కంట్రోల్ లేదు. కానీ తండ్రి మాటకు వెళ్ళివ్వడానికి 14 సంవత్సరాల వనవాసం. మరి ఆయన భగవంతుడే కదా, ఎప్పుడూ ఉపయోగించాడు, అవసరమైనప్పుడే శక్తులను ఉపయోగించాడు. మరి రావణుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక శక్తులు తెచ్చుకున్నాడు, అనేక మందిని సంహరించాడు. కానీ వాడిలో ఒక చిన్న దౌర్భాగ్య గుణం ఉన్నది, ఇతరులను బాధించడం. ఏంటది? సీతమ్మని తీసుకొచ్చి లంకలో పెట్టి, అమ్మా నీకు సంవత్సరం 2 నెలలు గడిపిస్తున్నాను, నువ్వు మనసు మార్చుకో, నన్ను పెళ్లి చేసుకో, నాకు 100 మంది భార్యలు ఉన్నారు, ఇంకో మహారాణి ఉంది, నిన్ను రాణి చేస్తాను. అయితే సీతమ్మ వారికి ఏ నమ్మకం? రాముడు నన్ను రక్షిస్తాడు, దైవం. అట్లాంటి రక్షణ నమ్మకం పెట్టి వచ్చాడు కదా, రామాయణం వాడు చంపేశాడు, అయిపోయింది. కానీ అట్లా నమ్మకం. అలాగే ఆంజనేయ స్వామి భారత్ దాటాలంటే భయపడుతున్నాడు, ఎలా వెళ్ళగలనా లేదని. అప్పుడు విభీషణుడు వీళ్ళందరూ ప్రోత్సహించారు, నా వెనక రాముడు ఉన్నాడు, ఆ ధైర్యంతో వెళ్ళాడు. కనుక నీకు నచ్చిన భగవంతుడు ఎవరైనా సరే ఆయన నమ్మండి, మీ జీవితం సుఖంగా గడుస్తుంది. కేవలం డబ్బుతో సుఖంగా గడవదని గుర్తుంచుకోండి. నిరంతరం శ్రమ చేయండి, 10 మందికి ఉపయోగపడండి. నీకన్నా లేని వాళ్ళకి నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తున్నావు, నీ ఖర్చులు కొంత ఉంచుకో, మిగిలిన కొంత లేని వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళ ప్రేమ మన మీద ఉంది. కనుక ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే అనుసరించండి, లేకపోతే వదిలేయండి. కుసుమాల
టీఎస్ ప్రసాద్ గారికి ఆ స్కూల్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజాయ స్కూల్లో పనిచేయడం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాజాయ స్కూల్లో పనిచేసే వాళ్ళు ఎవరు వాళ్ళు మంచిగా ఉన్నారు తప్ప ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు లేరు. అలాగే పిల్లలు కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు మీ పిల్లల విషయంలో మాత్రం ఈ విద్య లైఫ్లో పట్టించుకోకుండా ఉండకుండా వాళ్ళని పట్టించుకొని మంచి భవిష్యత్తుగా ఉండే వాళ్ళగా తీర్చిదిద్దాలని కానీ విడిగా కలుసుకునే అవకాశం దొరకలేదు. మీరు అంతగా చేసి మీతో కూడా కలిసి ఉండేటట్టుగా చేశారు. చాలా సంతోషం. నన్నే వాడు గుర్తుపట్టారు. నేను ఒక్క విషయాన్ని మాత్రం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈనాడు సంఘంలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు ఆ మోసాలను ఎదుర్కోండి. మా టైం అయిపోయింది. మేము ఎప్పుడో బరియల్ గ్రౌండ్కి ఎదురు చూస్తున్నాం. మా ఏజ్ అయిపోయింది. మీరంతా కూడా మీ ఫ్యామిలీస్ని క్రమశిక్షణ లేదే ఏది సాధించలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు కూడా చూడండి, అగ్రి గోల్డ్ అంటారు. ఎక్కడ పడితే అక్కడ చీటీలు కడతారు ఆడాళ్ళు. మొగాళ్ళలో డబ్బులు ఇవ్వటం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మోసపోవటం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు క్రమశిక్షణతో మీ పిల్లల్ని కూడా మంచి మంచి ర్యాంకుల్లో చూడాలని నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను. ఇల్లు తెలుసుకుని మా హస్బెండ్ క్యాకులేసారు, పిల్లల్ని ఎందుకు ఇక్కడ రప్పిస్తున్నామని. ఎందుకు అంటే వాళ్ళు రాకపోతే ఇన్విటేషన్ ఇవ్వటానికి. నవ్వు ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని NH రోడ్లో. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలమ్మా. మేము టీచర్స్ ఏమో అనుకోం. మీ క్షేమమే మా క్షేమం, గుర్తుపెట్టుకోండి. ఓకేమ్మా? అంతే కూడా మీ పిల్లల్ని మంచి చదివించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.